ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారిని వైసీపీ హయాంలో కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసుకు సంబంధించి A1గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ పివి సునీల్ కుమార్ని డిసెంబర్ 4వ తారీఖున ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి రఘురామకృష్ణరాజు గారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో రచ్చబండ కార్యక్రమాల ద్వారా అనేక సందర్భాల్లో ప్రజలకు సంబంధించి కావచ్చు అప్పుడు వైసీపీ చేస్తున్న అరాచకాలని ప్రశ్నించడం జరిగింది. అయితే దానికి వైసీపీ ప్రభుత్వం ఓర్చుకోలేక ఒక ఎంపీ హోదాని పక్కన పెట్టాను అరెస్ట్ చేసి కాళ్ళ మీద కొట్టడం కావచ్చు. నిజానికి అప్పుడు చాలా సెన్సేషన్ అయిందనే చెప్పుకోవాలి. ఆ కేసులో A1గా ఉన్నాడు పివి సునీల్ కుమార్. ఇప్పుడు ఆయన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చట్టపరంగా త్రిపులార్ గారు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆయన్ని విచారణకి రావాల్సిందే కోరారు పోలీసులు. ఏమంటారు? అంటే ఒక మనిషి ఏ ప్రభుత్వంలో ఉన్నానని కాకుండా తన ఆ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఒక రాజకీయ నాయకుడు అయినప్పటికీ ప్రభుత్వం చేస్తున్న మంచి చెడులను విశ్లేషిస్తే దాన్ని తీసుకునేంత పెద్ద మనసు ఆ ప్రభుత్వానికి ఉండాలి. ఇప్పుడు నెగిటివ్ చెప్పారని మిమ్మల్ని నేను బ్యాన్ చేసేసి అది నెగిటివ్ కాదు. మీరు నా కళ్ళు తెరిపించడానికి చెప్పారనుకోవాలి. ఇవాళ ABN ఉంది, లేదు ఈనాడు ఉంది, లేదు TV5 ఉంది. ముఖ్యంగా ABN ప్రభుత్వం ఏదైనా కొంచెం చిన్న పక్కదారిలోకి వెళ్తూ ఉంటే వాళ్ళు వెంటనే అలర్ట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. మీరు గమనించండి, ఒక వీడియో ద్వారానో లేదు ఒక ఆర్టికల్ ద్వారానో చెప్తున్నారు. దాన్ని నెగిటివ్ అని ప్రభుత్వం అనుకోకూడదు. దే హ్యావ్ టు కరెక్ట్ దెమ్సెల్వ్స్. అది లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా సరే దాన్ని నెగిటివ్ కోణంలో చూడకూడదు. ఇప్పుడు ఏమవుతుంది, ప్రజలు సంతోషిస్తారు. ఓకే, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మంచి చెడులు బేరీజ్ వేసుకుంటోంది, సో మనకి మంచి జరుగుతుంది, మనం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుని మంచి పని చేశాము, వీళ్ళు వన్ సైడెడ్గా లేరు అనేది వాళ్ళలో కలగాలి. ఇవాళ మీకు అందుకే లోకేష్ ఏం చెప్పాడు, 23 మంది ఎమ్మెల్యేలు 2 మంత్రులు ఆయన రాడార్లో ఉన్నారు. ఇవాళ ఎందుకున్నారు? వాళ్ళు వింటలేదు మాట. ఏం వింటలేదు? మీరు ప్రతి నెల 1వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు, 25వ తారీఖు పెన్షన్ల పంపిణీ నుంచి ప్రజా దర్బార్ వరకు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల వరకు ప్రజలతోటి మమేకమయ్యి అన్నీ సరిచేయండి, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వండి అని చెప్పారు. దాన్ని మీరు వినిపించుకోవట్లా. మన లోకేషేగా, మనవాడే కదా, చిన్నవాడే కదా అనుకుంటున్నారు. అందుకని వాళ్ళకి చూపిస్తున్నాడు ఆయన. నేను లోకేష్ని ఎక్కడా, ఇంటి దగ్గర. కానీ ఒక మంత్రిగా ఇక్కడ నేను మీకు లోకేష్ కాదు, మీరు చెప్పింది వినాలి, చెయ్యాలి అని చెప్తున్నారు. ఇది మంచిది కదా. మరి ఇప్పుడు కఠినాడు అనుకుంటారా మీరు లోకేష్ని? అనుకోరు కదా. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఘాటిన పెట్టాలి, పార్టీని ఘాటిన పెట్టాలి. అలాంటప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అంటే మొక్కయ్య వంగంది మానయ్య వంగదు కాబట్టి ముందుగానే వంచుతున్నారు. ఇప్పుడు కూడా మన ఇనుము వేడిగా ఉన్నప్పుడే కదా కొడతాడు, అప్పుడే కదా అది వంగుతుంది. సో ఇప్పటి నుంచి వంచుతున్నారు. మనం అప్పటికి 18 నెలలు లేట్ అయిందని అన్నాం, ఇప్పుడు అంటాను నేను అన్నమాట. ఇప్పటికైనా దే ఆర్ డూయింగ్ ఇట్స్ వెరీ గుడ్, అది నేను అంటున్నది. అలాగా తీసుకోవాలి. ఇక్కడ లోకేషే చేశారు ఆ పని, ఇక్కడ చంద్రబాబు నాయుడే చేశారు ఆ పని, అక్కడ జగన్మోహన్ రెడ్డి చేయలేదు, అక్కడ సజ్జలు చేయలేదు, అక్కడ ధనంజయ రెడ్డి చేయలేదు. కానీ రఘురామకృష్ణరాజు చేశారు ఆ రోజు. రఘురామకృష్ణరాజు చేస్తుంటే మీరు దాన్ని నెగిటివ్గా భావించి మీ అందరికీ కూడా ఒక ఆక్రోశం, ఒక కోపం, ఒక ఏమనాలి పగ, ప్రతీకారం ఏంటది రగిలిపోయి ఆయన కాళ్ళ మీద కొట్టి 3rd డిగ్రీ ప్రయోగించి మనం చూసాం. ఆయన కాళ్ళు వాచిపోయి కమిలిపోయి రక్తం గడ్డకట్టేసి నల్లగా అయిపోయి అయిందా లేదా? ఆయన గుండెల మీద కూర్చుని ఈ A1 సునీల్ కుమార్ పిడిగుద్దులు గుద్దుతూ అది వీడియో ఆయనకు చూపించి జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి ఆనందంగా చూసి భలే అవుతోందిలే, మన తిడతాడా లేకపోతే మన ఎత్తి చూపిస్తాడా లేకపోతే మన తప్పులనని ఆయన అక్కడ మానసిక ఆనందం పొందుతూ, ఏంటండి నువ్వు మనిషివా జగన్మోహన్ రెడ్డి? ఈ సునీల్ కుమార్ అనేవాడు మనిషా? ఇప్పుడు ఇవాళ A1 సునీల్ కుమార్ ఒక్కడే కాదు, A1 జగన్మోహన్ రెడ్డి, A1 స్క్వేర్ సునీల్ కుమార్ రెడ్డి.
అవునా? అందుకని ఈ కేసు ముందుకు జరగట్లేదు అని అనుకునే సమయంలో రఘురామకృష్ణరాజు గారికి ఇవాళ ఒక మంచి వార్త ఏంటంటే సునీల్ కుమార్ని డిసెంబర్ 4న విచారణకు పిలిచింది. సో ఈ కేసు ఇక్కడితో ఆగదు, ఆగకూడదు. అసలు జగన్మోహన్ రెడ్డి తెలివైన వాడు అయ్యి ఉంటే సజ్జలను అసలు పక్కన పెట్టుండేవాడు. మీకు తెలియలేదా జగన్మోహన్ రెడ్డి? మీరు పాలించలేరా? ఇంత అవినీతి పనులు, ఇంత అక్రమాలు చేయడమేనా మీకు తెలివితేటలు? ఒక ముఖ్యమంత్రిగా అయ్యి మీరు ఎంత చక్కటి పరిపాలన చేసి ఉండొచ్చు. మీరు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని, మీ కుడి భుజంగా పెట్టుకుని, మీరు తప్పొప్పుల్ని బేరీజ్ వేసుకుని తప్పుని ఏరిపడేసి ఉప్పుని అమలు చేస్తుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఉండదు, అసలు కూటమే ఏర్పడి ఉండదు. అవునా కదా? అంత మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. రఘురామకృష్ణరాజుకి డబ్బులు అవసరం లేదు, అవునా? అతనికే ఉంది బోల్డ్ ఆస్తి. రఘురామకృష్ణరాజుకి కావాల్సింది మంచి పాలన. అతనికి మీరు ఒక్క అవకాశం ఇచ్చుంటే అతను మిమ్మల్ని ప్రజారంజకుడైన ముఖ్యమంత్రిగా చేసి ఉండేవాడు. మీరు పొరపాటు పడ్డారు. మీరు చాలా తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మీ తప్పుకి శిక్ష అనుభవిస్తారు. ఫస్ట్ సునీల్ కుమార్ అనుభవిస్తాడు, తర్వాత మీరు అనుభవిస్తారు, ఇంకా చాలామంది ఉన్నారు. మీరు ఒక అమాయకమైన అమ్మాయి ఎవరు, సినిమా యాక్టర్, బొంబాయి నుంచి ఆ జత్వాన్ని, కాదంబరి జత్వాన్ని తీసుకొచ్చి ఎంత అరాచకం చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా తాత, విశాల్ గున్ని, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆ జాషువా. ఏంటండి మీరందరూ మంచి పోలీస్ ఆఫీసర్లు, మీరెవ్వరికి తల వంచక్కర్లే, మీకు సెల్యూట్ కొట్టాలి ఒక్కొక్కడు. మీరు అసలు క్యాప్ పెట్టుకునేది ఎందుకు? 3 నక్షత్రాలు ఇక్కడ ఉంటాయి, ఎందుకు ఉంటాయి? మీరు అసలు వంగటం ఏంటి? మీరు వాడేవాడికి గులాం అవడం ఏంటి? ఒక ఎంపీని మీరు చితక్కొట్టడం ఏంటి? బుద్ధి లేకుండా మీరు మామూలు మనుషులు అయిపోయారు. మామూలు మనిషి సగటు మానవుడి కంట కిందకి దిగజారి మీరు మీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుని మీరు ఇలాంటి పని చేశారు. అనుభవించండి అంతే. చట్టం ముందు ఎవడైనా అనుభవించి తీరాలి. ప్రధానమంత్రి అయినా చట్టం ముందు రావాల్సిందే. పివి నరసింహారావు రాలే, వచ్చారు కదా, విచారణకు హాజరయ్యారు కదా, ఎవడైనా రావాలి. అందుకని ఇవాళ ఈ కేసులో రఘురామకృష్ణరాజు గారు చేసింది, ఆయన రచ్చబండ అనే కార్యక్రమం చేయడం చాలా మంచి కార్యక్రమం. అది దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోవడం జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువతనం. పైగా దానికోసం ఒక రివెంజ్ తీసుకుని, ఆ రివెంజ్ కోసం ఎవరినో ఉపయోగించి, ఆ పోలీసు వాళ్ళకి బుద్ధి లేదు, ఈయనకి అంతకంటే బుద్ధి లేదు. ఇప్పుడు ఆ కేసు ముందుకెళ్తుంది. సో అందరూ కలిసి జైల్లో ఊచల తర్వాత నిదానంగా లెక్క పెడతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.